హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేను మొన్న ఈ మధ్య మన ఏలూరులో ఎస్‌విసికైతే వెళ్ళాను. ప్లే జోన్‌కి వెళ్ళానండి. మా రిలేటివ్స్ వచ్చారని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. అక్కడ పిల్లలు మామూలు రచ్చ చేయలేదు. స్టార్ట్ చేసేసారనమాట గేమ్స్ అనేవి ఎట్లా ఆడుకున్నారో, ఏంటో ఈ వీడియో ఫుల్‌గా అయితే చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా చాలా విశేషాలు ఇందులో ఉన్నాయి. ఒకసారి వీడియోలోకెళ్ళి చూద్దామా? మీరు నా థంబ్‌నెయిల్ చూసారు కదండీ! 'త్రిష' వచ్చి నా వ్లాగ్ చేసిందని. నిజమేనండి. 'త్రిష' నా వ్లాగ్ చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది 'త్రిష' నా వ్లాగ్ చేయడం అనేది. తనే వచ్చి నేను వ్లాగ్ చేస్తానని చెప్పింది. ఇంకేముంది చెప్పండి 'త్రిష' చేస్తానంటే నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించేసింది. ఏంటి 'త్రిష, త్రిష, త్రిష' అంటున్నాను గానీ అసలు 'త్రిష'ని చూపించట్లేదని వెయిట్ చేస్తున్నారా? ఇదిగోండి నా వ్లాగ్ స్టార్ట్ చేసింది 'త్రిష'. తన పేరే 'త్రిష' నా మేనకోడలండి. ఏంటి నిజమైన 'త్రిష'ని చూపిస్తా అని చెప్పేసి చూపించలేదనుకుంటున్నారా? నేనెక్కడ తీసుకొస్తానండి నిజమైన 'త్రిష'ని. నా మేనకోడల పేరు 'త్రిష.' అందుకే తను వ్లాగ్ చేసిందని 'త్రిష' అని చెప్పాను. సీఎంఆర్ ఇంటీరియర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నిజంగా కలర్‌ఫుల్‌గా ఉంది. ప్లే జోన్ చాలా బావుంది లైటింగ్స్ తోటి. ఇక్కడ ఫస్ట్ అయితే మెనూ కార్డ్ దగ్గరికి వచ్చేసాము. అంటే ఇందులో ఫుడ్ ఐటెమ్స్ ఏమి ఉండవు. మనకి గేమ్స్‌కున్నాయి. వాటి కాస్ట్‌లేంటి, ఏ ఏజ్ వాళ్ళు ఏ గేమ్ ఆడాలన్న డీటెయిల్స్ అయితే మనకుంటాయి. ఇక్కడ ఫస్ట్‌గా మనం రీచార్జ్ చేసుకోవాలి కార్డ్‌ని. 500 నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే. ఈ కార్డ్‌ని తీసుకొని మనకు నచ్చిన గేమ్ దగ్గరికి వెళ్లి స్వైప్ చేసుకొని ఆడుకోవడం అన్నమాట. కార్డ్‌లో మనీ అయిపోతే మళ్ళీ రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ అయితే 1 ఇయర్ వరకు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి. మేమైతే ఫస్ట్ చూద్దామని 1000తో పాటు రీచార్జ్ చేశాము. ఇంకంతే మా పిల్లలు స్టార్ట్ చేసేసారు వాళ్ళ గేమ్స్ ఇంక మొదలుపెట్టేసారు. ఫ్రీ ఫైర్ గేమ్‌లా ఫీల్ అయిపోతారన్నమాట వీళ్ళు. గన్స్‌తో షూటింగ్ గేమ్స్. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. దీంట్లో ఫుల్ కీ చైన్స్ ఉన్నాయి. కలర్‌ఫుల్‌గా చాలా బావున్నాయి. ఇక నిజంగానే షూటింగ్ గేమ్స్‌లా ఫీల్ అయిపోయి, మా వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా! ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు. మామూలు రచ్చ చేయలేదు. ఇంక నేను మా వారైతే చిన్న పిల్లలుగా మారిపోయాం మళ్ళీ అక్కడ. వాటర్ షూటింగ్ గేమ్ అయితే నాకు బాగా నచ్చింది. అది ఆడాననమాట. ఈ గేమ్స్ అన్ని నేను ఆల్రెడీ హైదరాబాద్‌లో చూసాను. కానీ మన ఏలూరులో రావటం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ వీఆర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ వీఆర్ గేమ్స్ కొన్ని కొన్ని నాకు భయమనమాట. నేను ఒకే ఒక్కసారి ఆడాను వీఆర్ గేము. అంటే నిజంగా ఫీల్ అవుతాం కదా! పడిపోయినట్టు, అటు వెళ్ళిపోయినట్టు, ఇటు వెళ్ళిపోయినట్టు. నాకు అప్పటినుంచి ఆ భయంతోటి ఇంకెప్పుడు నేను వీఆర్ గేమ్ ఆడలేదు. అండ్ 'త్రిష' నేను డిస్క్ గేమ్ ఆడాము. నాకు నచ్చిన గేమ్ అయితే డిస్క్ గేమ్ అనమాట. బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చూసారా 'ఆదిత్య 786' సినిమాలో టైమ్ మెషిన్ లాగా అనిపించింది నాకు. చాలా చిన్న పిల్లలకంట ఇది. పిల్లలు మాత్రం సరదాగా అన్ని గేమ్స్ ఎంజాయ్ చేయడానికి ఇదొక మంచి ప్లేస్ అని నాకు అనిపించిందండి. అంటే మనం మామూలుగా పార్క్స్ కానీ, ఆ ప్లేస్ కానీ, ఈ ప్లేస్ కానీ తీసుకెళ్తూ ఉంటాం. వీక్లీ వన్స్ అయితే బయటికి తీసుకెళ్ళమని పిల్లలు కూడా గోల చేస్తూ ఉంటారు కదా! సో, ఇక్కడికి రావటం వాళ్ళకి చేంజ్ ఓవర్‌గా అనిపిస్తుంది. అండ్ వాళ్ళకే కాదు మనకు కూడా అక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఫుడ్ ఉంది. అన్నీ ఒక టైమ్‌లోనే ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. మనకి సాటిస్ఫాక్షన్‌గా ఉంటది కదా! అండ్ చూసారా చిన్న పిల్లలకి కార్ గేమ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు గేమ్స్ బాగా ఆడుకుంటూ ఉంటారనమాట ఇక్కడ. అండ్ మా కన్నయ్య అయితే వాళ్ళ నాన్నతో పాటు ఫ్రీ ఫైర్ గేమ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఏరోప్లేన్ ఎక్కామండి ఇక్కడ. నిజమైన ఏరోప్లేన్ అండి. అని అనుకుంటున్నారా ఏంటి? కాదండి. అది కూడా వీఆర్ గేమే. నేనైతే ఏరోప్లేన్ వీఆర్ గేమ్ అనేది ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. నాకు కొంచెం భయం. అందుకే త్రిష ధైర్యం చేసింది ఏరోప్లేన్ ఎక్కడానికి. అసలు అటు ఇటు మూవ్ అవుతుంటే పడిపోతుందేమో అనిపించింది నాకైతే. త్రిషకైతే నిజంగానే ఏరోప్లేన్ ఎక్కినంతగా కొంచెం, కొంచెం లిటిల్‌గా అనిపించిందంట. అలా మబ్బులు వెళ్ళడం అట్టట అనిపించినియంట అందులో. ఇట్స్ నైస్ ఫీలింగ్ అత్త అంది. అండ్ బాస్కెట్ బాల్ అయితే అందరూ అసలు మా వాళ్ళు వాళ్ళిష్టం వచ్చినట్టు డిసిప్లిన్ లేకుండా వేసేసారండి. మామూలుగా వేయలేదు. ఒక్కసారి స్వైప్ చేస్తే ఒకళ్ళకే, కానీ నలుగురొచ్చి ఏసేయడం. వాళ్ళిష్టం వచ్చినట్టు చూసారా ఎలా ఏస్తున్నారో. ఇంకా వర్కర్‌లు ఏం చేస్తారు వచ్చేసి మా వాళ్ళకి స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళిపోయింది. ఇలా వేయకూడదండి. ఒక్కొక్కళ్ళు వేయండి అని వాళ్ళిష్టం వచ్చినట్టు ఫాస్ట్‌గా వేసేస్తున్నారని జెప్పేసి గొడవ పెట్టి వెళ్ళిందావిడ. మేమైతే ఒక్కటే నవ్వులు ఎందుకురా అని. ఇంక మా కన్నయ్యకి చిన్న బాస్కెట్ బాల్ అన్నమాట. వాడికి హైట్‌కి తగ్గట్టు ఇచ్చారు. పిల్లలకి మాత్రం చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది నేను ఇదివరకు ఎప్పుడో వెళ్ళాను. ఈ వీడియో కొంచెం లేట్ అయింది పెట్టడానికి. కానీ మొన్న వెళ్తే ఇంకా చాలా గేమ్స్ అయితే యాడ్ చేశారు చిన్న పిల్లలకి. జంపింగ్ జపాంగ్ అని, జారా బల్లలని ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి. నేను ఇదివరకు వెళ్ళింది కాబట్టి వాటిని యాడ్ చేయలేదు. ఇంకా యాడ్ చేశారు. మీ పిల్లల్ని ఒక్కసారి వెళ్లి తీసుకెళ్ళండి అక్కడికి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ అయిపోయింది. ఇంక మేమంతా తిరిగేసిన తర్వాత అలసిపోయారు మా వాళ్ళు. వెళ్ళిపోదామంటే ఇంక వెళ్తూ
మేము ఇంకా జూడియో అండ్ స్లిప్పర్స్ తీసుకొని ఫుట్‌వేర్‌కి అంతా ఒక రౌండ్ వేసేసామనమాట. నేనేం తీసుకోలేదు కానీ మా వారైతే స్లిప్పర్స్ తీసుకున్నారు. తర్వాత ఐస్ క్రీమ్స్ కూడా టేస్ట్ చేసేద్దామని జెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఐస్ క్రీమ్స్ కూడా చాలా బావున్నాయండి ఇక్కడ. నాకు బాగా నచ్చాయి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఎట్లా ఉందో కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కూడా కావాలో, ఎలా బావుంటాయో కూడా నాకు సజెస్ట్ చేసి కామెంట్ చేయండి. అండ్ నేనవి చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.